హాయ్ అండి. ఈరోజు ఫ్రీగా ఉన్నాము. సో ఈవినింగ్ అయితే బయటికి వచ్చేసాము. ఆల్రెడీ ఇంతకుముందు బయలుదేరితేనే ఫుల్ రెయిన్ పడిందనమాట ముందు రోజు. సో ఆగిపోయాము. నెక్స్ట్ డే అయితే పిల్లలు బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంటే బయటకైతే వచ్చాము. ఇక్కడ మనకి డివి మెనర్ దగ్గర ఆపోజిట్ స్ట్రీట్లో ఏ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదండి, దాని పక్కనే గ్రౌండ్లో పెట్టారు. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, పెట్టి కూడా చాలా రోజులు అవుతుందట. బట్ మాకైతే కుదరలేదు. టికెట్ పర్ హెడ్ వచ్చేసి 60 రూపీస్ అండి, చాలా తక్కువే కదా. పిల్లలకి కూడా అబౌవ్ 3 ఇయర్స్ ఉంటే టికెట్ తీసుకోవాలి. సో ఇందులో అయితే మనకి ఆర్ఆర్ఆర్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో లోపలికి వెళ్తే మా బిన్ను అమ్మ అక్కడ చాలామంది ఉన్నారు అని అంటుంటే నేను ఇంకా మనుషులు ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను. బట్ అవన్నీ స్టాచ్యూస్ అనమాట. మనకి మొత్తం మూవీలో ఏమేమి సీన్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ సీన్స్ వరకు మనకి అక్కడ స్టాచ్యూస్ పెట్టేశారు. మూవీ చూడడం వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. అలా అయితే ఉంది, చాలా బాగా అనిపించింది. సో ఇదైతే మూవీ సెట్లానే ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, వర్షానికి కూడా పాడవలేదు. ఇదైతే ఒక లుక్ వేద్దామండి ఒకసారి మొత్తం ఎలా ఉందో. ఫస్ట్ అయితే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్. అమ్మ టైగర్ చూసారు ఎంత పెద్దగా ఉందో, రియల్ టైగర్ లాగే ఉంది కదా. ఇక్కడైతే నెక్స్ట్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫస్ట్ మీట్, దోస్తీ సాంగ్. మూవీ అయితే చాలా బాగుంటుంది కదండి. ఎన్నో ఇయర్స్ అయిపోయింది రిలీజ్ అయ్యి కూడా, బట్ ఎవరి మైండ్లో నుంచి పోలేదన్నమాట, అంత బాగుంటుంది మూవీ. ఈ సాంగ్ అయితే చెప్పనక్కర్లేదు, నాటు నాటు సాంగ్. మా బిన్ను చూడగానే నాటు నాటు అని డాన్స్ వేస్తూనే ఉన్నాడు. ఇవైతే స్టాచ్యూస్ పెట్టలేదు మరి ఎందుకో, మనకి కప్బోర్డ్స్ లాగా ఇచ్చేశారు. నెక్స్ట్ అయితే ఇంటర్వెల్ సీన్ అనమాట, ఫైటింగ్. అమ్మో ఇంటర్వెల్ సీన్ చాలా యానిమల్స్ పెట్టారు, వ్యాన్తో సహా దించేశారు. ఈ థీమ్ అయితే చాలా యానిమల్స్ ఉన్నాయి. ఇంకా కొమరం భీముడు సాంగ్ అయితే వచ్చేసింది. చాలా రియలిస్టిక్గా పెట్టారు, బట్ స్టాచ్యూస్ ఫేసెస్ అయితే మ్యాచ్ అవ్వలేదు, కానీ సీన్ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే మళ్ళీ ఫైటింగ్ అనమాట. ఫైటింగ్ సీన్ తర్వాత రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కన్వర్ట్ అయింది. ఇంకా అలా అయితే మూవీ అయిపోయింది. సో మూవీ అయిపోయాక మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా నాటు నాటు సాంగ్కి, అది కూడా ఇక్కడ పెట్టారు చూడండి. కీరవాణి గారు అండ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారిది కూడా పెట్టారు. ఫైనల్గా అయితే లాస్ట్లో రాజమౌళి గారి స్టాచ్యూ. ఇక సెట్ల నుంచి బయటకు వచ్చేస్తే కామన్గా మనకు ఉండే స్టాల్సే ఉన్నాయి. మనం ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఈ స్టాల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ క్లాత్ స్టోర్స్ కానీ. ముందు రోజు అయితే ఫుల్ వర్షం పడింది, కాలు పెడుతుంటే దిగిపోతుంది అనమాట. కానీ వర్షం పడినా నెక్స్ట్ డే బాగా ఎండ వచ్చింది. సో పర్వాలేదు, లేదంటే అసలు ఎగ్జిబిషన్ ఓపెన్ కూడా చేసి ఉండేవారు కాదేమో. కొంచెం ఈ స్టాల్స్ వరకే ఇబ్బంది ఉంది, కానీ తర్వాత బాగానే ఉంది. సెట్లో కానీ మనకి జాయింట్ వీల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా పర్వాలేదు బాగానే ఉంది. ఓన్లీ స్టాల్స్ వరకే బాగా తడిసి ముద్దైపోయింది, కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. మ్యాక్సిమం ఇవి అన్ని ఎగ్జిబిషన్స్లో ఉండేవే, సో అందుకే మేమైతే ఏం పార్టిసిపేట్ చేయలేదు. మా బిన్ను రింగ్స్ వేస్తాను అంటున్నాడు, రింగ్ నీకన్నా పెద్దగా ఉంది, వదిలేసేయి అంటే ఊరుకున్నాడు.
మేమైతే ముందుగానే వచ్చేసాము. అందుకే తక్కువ మంది ఉన్నారు. అందులోనూ వీకెండ్ కాదు కదా! మేము మండే వెళ్ళాము. బక్రీద్ రోజు వర్షం పడింది కదా! అందుకే బహుశా ఎవరు రాలేదనుకుంటా. అయినా ఎగ్జిబిషన్‌కి ఇంకా ఎన్నో డేస్ లేదండి. 21నే లాస్ట్ అట. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. స్టాల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా చాట్‌ది కూడా పెట్టారు. బట్ ఎవరు రాలేదు ఇంకా. పాపం వర్షం పడింది ఏమో గానీ వీళ్ళకైతే చాలా లాస్ అండి. ఎగ్జిబిషన్స్ వాళ్ళకి గానీ ఇంకా ఈ వర్షాకాలంలో ఉండవు. సమ్మర్‌లో అయితే ఉంటాయి. బట్ సమ్మర్‌లో మేము బయటికెళ్ళాము. ఔట్ ఆఫ్ వెళ్ళాం కదా! సో, ఇవన్నీ మిస్ అయ్యామన్నమాట. అందుకే క్లోజ్ చేసే ముందైనా వచ్చేద్దామని వచ్చాము. ఇంకెవరు రాలేదు. అక్కడొకళ్ళు ఉన్నారు. చూడండి చిన్న పాపని తీసుకొని తిరుగుతుంది ఆవిడ. ఇంక మా వాళ్ళకైతే ఫైనల్‌గా ఇది కార్నర్‌లో ఉంది. లాస్ట్ వరకు వస్తే గానీ బోటింగ్ దగ్గరికి వచ్చేసారు. మా బిన్ను అయితే నేను ఎక్కుతా అని ఫస్ట్ ఎక్కి కూర్చున్నాడు. చిన్ను ఇప్పుడే ఎక్కుతున్నాడు. వాడికైతే అసలు రావట్లేదు బోటింగ్ చేయడానికి. తిప్పు నాన్న తిప్పు అంటే చెరొక సైడ్ తిప్పుతున్నాడు. 2 వీల్స్ ఉన్నాయి కదా! అసలు అది మూవ్ అవ్వట్లేదు. అక్కడక్కడే రొటేట్ అవుతుంది. చిన్ను ట్రై చేస్తున్నాడు. అక్కడ పాప ఉంది కదా! తను చాలాసేపు అయినట్టు ఉంది. బాగా ప్రాక్టీస్ అయింది. వాటర్లో మొత్తం చుట్టూ తిరిగేసి వస్తుంది. మా బిన్నుగాడికి నేను డైరెక్షన్స్ ఇస్తుంటే ఇక్కడ నుండి తిప్పుతున్నాడు. బట్ రావట్లేదన్నమాట. ఎప్పుడు ఏంటంటే ఇద్దరిని కలిపి కూర్చోబెట్టేవాళ్ళం. ఫస్ట్ టైం తను ఒక్కడే ఎక్కాడు. ముందే ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరిని కలిపి కూర్చోబెడతామేమో మళ్ళీ వాడికి ఛాన్స్ రాదు బోట్ రైడ్ చేయడానికి అనేసి ముందే ఎక్కి కూర్చున్నాడు. కానీ ఒకటే తంటాలు పడుతున్నాడు అది కదలక. అక్కడికెళ్ళి ఇరుక్కుపోయాడు. ఇంకా అది మూవ్ చేయడానికి కార్నర్‌కి వెళ్ళేటప్పటికి వాడికి భయమేసి ఇంకా దిగుతా రండి అని అరుస్తుంటే దించేసామన్నమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. చిన్ను కూడా బోర్ కొట్టేసింది. అట్లైనా నలుగురుంటేనే ఆడుకోవాలనిపిస్తుంది. ఇంకా లోన్లీగా అనిపించి వాడు కూడా వచ్చేసాడు. బోట్ రైడ్ ఎలా ఉందిరా అంటే అసలు చెప్పట్లేదన్నమాట. నెక్స్ట్ ఇంకేం ఎక్కుదామా బాగానే ఉందని తల ఊపుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకేం ఎక్కుదామా అనేది ఇప్పుడిప్పుడే అన్నీ రన్ అవుతున్నాయి. మేము వచ్చినప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడిప్పుడు అందరూ వస్తున్నారు. ఇంకా ఇక్కడైతే 2 టేబుల్స్ మీద ఈ అబ్బాయి పెట్టాడు. 2 టేబుల్స్ అనే కానీ చాలా బొమ్మలు ఉన్నాయి. అవి నాలుగు అయితే చాలా పెట్టాడు. మా వాళ్ళకైతే ఇంకా బబుల్స్ గన్ కంట్లో పడింది. తీసుకుందామని ఓపెన్ చేయబోతుంటే వద్దు మళ్ళీ ఓపెన్ చేస్తే కంపల్సరీ కొనాలంటారు అని చెప్పేసి ఓపెన్ చేయనివ్వలేదు. అవి క్వాలిటీ అంత బాగాలేదన్నమాట. మనకి బయట షాప్స్లో ఉన్నట్టు లేవు. వీళ్ళైతే ఇంటికి వెళ్ళే లోపలనే పాడు చేసేస్తారు. ఇంకా అందుకే తీసుకోలేదు. కొద్దిసేపు ఆడుకొని వెళ్దాంలే అని ఇంకా ఆగామన్నమాట. చూడండి అవైతే బబుల్స్ సరిగ్గా రాను కూడా రావట్లేదు. బ్యాటరీస్ వేయాలంట అందులో. మా వాడైతే అదొక చేత్తో ఇంకొకటి ఒక చేత్తో పట్టుకొని అసలు వదలట్లేదు. చిన్ను ఏమో వాడికి రావట్లేదు నేను ట్రై చేస్తాను పెద్ద వీడు ట్రై చేస్తున్నాడు. వీడికి కూడా అలానే వస్తున్నాయి. ఏంటిది పని చేయట్లేదా అంటే లేదండి అందులో బ్యాటరీస్ వేస్తే బాగా వస్తాయి అని చెప్తున్నాడు అక్కడ. ఎగ్జిబిషన్కి వెళ్తే ఎంత పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నా వాటి వైపు చూడరు. బబుల్సే కావాలి మా వాళ్ళకి. ఎగ్జిబిషన్ అంతా ఒక 10 మినిట్స్లోనే తిరిగొచ్చాము. ఇక్కడ వరకు చాలాసేపు ఆడుకున్నారు. అన్ని బొమ్మలు తీశారనమాట. వీళ్ళన్నీ కొనేస్తారేమో అనుకున్నాడు అనుకుంటా. ఏమనలేదు ఆ అబ్బాయి అయితే. మా వాడైతే అన్నీ చెక్ చేసి చూస్తున్నాడు. అందులో లైట్ వెలుగుతుందేమోనని ప్రెస్ చేస్తున్నాడు. అది రావట్లేదు. సౌండ్ అయితే వస్తుంది
బట్ వాడికి తెలియట్లేదు ఎలా ఆడాలో. అమ్మో చాలానే ఉన్నాయి, స్లైమ్ ఉన్నాయి, స్పిన్నర్స్ ఉన్నాయి, చాలా బొమ్మలు ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఆడుకున్న వీడియో గేమ్స్ లాంటివి ఉన్నాయి కదా, వీడియో గేమ్స్ అంటే మానిటర్ లాగా ఉంటుంది కానీ ప్రెస్ చేస్తే రింగ్స్ వస్తాయి అన్నమాట. చూపిస్తాను, అవి కూడా కనిపిస్తాయి. ఇంకోటి ఏదో తెచ్చాడు, ఇంకా అది వెలుగుతుంది అనమాట, లైట్ తెగ ఊపేస్తున్నాడు. ఇవైతే చిన్నుకు చాలా భయం ఇలాంటివి. బిన్ను అస్సలు భయపడ్డు, కానీ చాలా డెలికేట్గా ఉంటాయి వీళ్ళ ముందు, అస్సలు ఆగవు. మేము అందుకే తీసుకోము ఎక్కువ. కొన్నా కూడా వేస్టే, మళ్ళీ ఒకటి తీసుకుంటే ఊరుకోరు కదా, 2 తీసుకోవాలి. 2 తీసుకున్న ఒకటి పాడు చేసి మళ్ళీ ఇంకొక దాని దగ్గర కొట్టుకుంటారు. అవైతే ఒక్కొక్కటి 100 రూపీస్ అంటే తగ్గించట్లేదు. స్నేక్స్ కూడా ఉన్నాయి. మా చిన్న భయపడతాం ఒకసారి. చిన్న బిన్ను ఇదిగా బిన్ను చిన్నుకైతే ఏ వింత చూసినా భయపడతాడు, దెయ్యం అనేసి. ఇంక బిన్ను భయపడట్లేదులే అని చిన్ను పట్టుకున్నాడు. మా చిన్నోడికైతే అస్సలు భయం ఉండదండి. అదే నా భయం కూడా. పెద్ద పెద్ద వాటికి కూడా భయపడ్డు, రియల్ వాటికి కూడా భయపడ్డాడు అస్సలు. అవి వాటి గురించి మనకి తెలియదు కదా వాడికి, అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇంకా వెతుక్కుంటున్నారు ఏమేమి బొమ్మలు ఉన్నాయో, అన్నీ భలే ఉన్నాయి. చిన్న చిన్న బాక్సులో కొన్ని కొన్ని అన్నీ పెట్టి అన్నీ కవర్ చేసేసాడు. ఇంక ఇదైతే మేము చిన్నప్పుడు ఆడుకునేదాన్ని. ఒకటి పడుతుంటే 4 బయటకు వచ్చేసేవి అనమాట. చాలా టైంపాస్ అయ్యేది సమ్మర్ హాలిడేస్లో అలాంటి బొమ్మలతో. ఇదేదో భలే ల్యాప్టాప్ లాగా ఉంది. అమ్మో ఇవన్నీ మ్యాక్సిమం మా వాళ్ళు ఆడేసినవే. ఇదైతే పెద్ద దెయ్యంలానే ఉంది నిజంగానే, మా చిన్ను అన్నట్టు. ఇంకా మొబైల్స్, స్ప్రింగ్స్ ఇవన్నీ మన చిన్నప్పటి నుండే ఉన్నాయి. నేను చూస్తున్నాను, వీడు ఎక్కడి నుండి తీసాడు. ఇవి కూడా ఎక్కడున్నాయా అని నేను వెతుకుతున్నాను. చాలా వెయిట్ ఉంది అది, వీళ్ళ ముందు పనికిరాదు అది. దూరంగా విసిరేస్తే పగిలిపోయి వాటర్ మొత్తం పోతాయి. బాబు ఎక్కడి నుండి తీస్తున్నాడో వింత వింతయన్నీ తీస్తున్నాడు. మా బిన్నుకే కనిపిస్తాయి అన్నీ. ఎక్కడికి వెళ్ళినా అన్నీ వెతుక్కుంటూ ఉంటాడు. వెతికితే దొరకందంటే ఏది ఉండదు అన్నట్టు అన్నీ దొరికేస్తాయి వీడికి. బట్ ఏది తీసుకోవాలో తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఇన్ని ఉండేటప్పటికి. అమ్మో ఈ లాస్ట్ కార్నర్లో అయితే ఒకటి ఉంది, అసలు భలే ఉన్నాయి ఫ్యాన్స్, గాలి వస్తున్నాయి. మా వారైతే అప్పటి నుండి అమ్మో వేడిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే కుదురుతుందో లేదో, మళ్ళీ ఊరు వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అందుకనేసి నేను ఉండమన్నాను అనమాట. ఈ ఫ్యాన్ అయితే దొరికేసింది, మా వారికి ఇద్దాము. ఫ్యాన్ తిప్పుకుంటూ ఉంటారు. వెదర్ కూడా చాలా వేడిగా ఉందండి, వర్షం పడింది కదా. నెక్స్ట్ అయితే ఫుల్ ఎండ వచ్చింది, ఇంకా చెమటలే ఎగ్జిబిషన్లో. పిల్లలకైతే అవి ఏం పట్టించుకోరు కదండి. అసలు ఏది కొనాలో తెలియట్లేదు, అన్నీ కొనాలనిపిస్తుందంట మా చిన్నుకైతే. బట్ ఏవైనా ఒకరోజే, అంతకు మించి ఉంచరు. ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నారు. ఇద్దరికి సేమ్ తీసుకుందామంటే కొన్ని పని చేయట్లేదు. సో మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే ఒకళ్ళు ఆరెంజ్ తీసుకున్నారు. గాలి అయితే భలే వస్తుంది. మరి వీళ్ళ ముందు ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు, మ్యాక్సిమం 1 డే అంతే. మా వాడు అప్పుడే పోగొట్టేశాడు ఇంకొకటి. అవి చాలా డెలికేట్గా ఉన్నాయి. అంత బ్రాండెడ్ అయితే మాత్రం ఉంటాయి, కానీ ఒక 1 వీక్ ఇలాంటి తిరునాళ్ళలో ఉన్నవి, ఎగ్జిబిషన్లో ఉన్నవి అయితే అస్సలు ఆగవు వీళ్ళ ముందు. ఇక వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా కాలేదు, ఇప్పుడే అందరు వచ్చేసారు. మేము ఉన్నప్పుడు ఎవ్వరు లేరు అనమాట వచ్చినప్పుడు. ఇప్పుడు చాలామంది వచ్చేసారు, ఫుల్గా నిండిపోయింది ఎగ్జిబిషన్ మొత్తం. నేనైతే అయ్యో వీళ్ళకి లాస్ వచ్చిందేమో, వర్షం పడింది, ఎవరు రావట్లేదు, అయ్యో ఎగ్జిబిషన్ ఇంకో ఎన్ని రోజులు లేదో అని జాలిపడ్డాను అనమాట. బట్ టైం అయ్యేటప్పటికి అందరూ వచ్చేసారు, ఫుల్గా అయిపోయింది. మా వాళ్ళు అయితే చిన్ను అయితే ఏరోప్లేన్ ఎక్కుతా అంటున్నాడు.
బిన్నుకి ఇంకా కలర్స్ బాల్స్ కనిపించగానే అందులో దూరిపోయాడు అనమాట. మళ్ళీ బబుల్స్ చూస్తే ఎక్కడ గోల పెట్టేస్తాడో అని నాకు భయం వేస్తుంది. వాడైతే ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయాడు ఆటలో. అల్లరి వేరే పిల్లల్ని అయితే వెంటనే ఫ్రెండ్స్ చేసేసుకుంటాడు. అందరూ వాడు ఏజ్ వాళ్ళే ఉన్నారు, భలే ఆడుకుంటున్నాడు. మా బిన్నుగాడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఎంజాయ్ చేసేస్తాడు ఉన్న వాటితోనే. అవి కావాలి ఇవి కావాలి అనే రూల్స్ ఏమి ఉండవు అనమాట. ఏది ఉంటే దాంతోనే హ్యాపీగా వండేస్తారు వీళ్ళైతే. వీళ్ళతో అందుకే పెద్ద ప్రాబ్లం ఉండదు బయటికి వెళ్ళినా. ఏదో కొత్త గేమ్ కనిపెట్టినట్టున్నాడు. అబ్బాయి మీద మొత్తం బాల్స్ నింపేశారు ఇద్దరు కలిసి. వాడు పడుకున్నాడని వీడు కూడా పడుకుంటున్నాడు. బిన్ను లే అంటే లేస్తున్నాడు ఇక. మా చిన్న అయితే ఎక్కడికి వెళ్ళినా ఏరోప్లేన్ వదిలిపెట్టాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అడిగాడు కానీ ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడని ఎందుకులే అని ఎక్కించలేదు. ఇంకొక పాప అయితే ఎక్కింది, సో అందుకే ఇప్పుడు ఎక్కించాము. ఇంకా పిల్లల్ని ట్రాంపోలిన్ అయితే అస్సలు ఎక్కించమండి మేము. మరి 10 years బిలో పిల్లల్ని అయితే అస్సలు ఎక్కించకూడదు. ఎందుకంటే వాళ్ళ నర్వ్స్ బోన్స్ కానీ చాలా డెలికేట్గా ఉంటాయి కదా, సో అస్సలు ఎక్కించకూడదు. మళ్ళీ ఏదైనా అయితే మనమే బాధపడాలి. సో అందుకే వాళ్ళకి గట్టిగా చెప్పి ఒప్పించడం నయం. మా బిన్ను అయితే ఇది ఒక్కదాంతో సరిపెట్టేసుకున్నాడు. ఎగ్జిబిషన్ మొత్తంలో ఇదొకటే నచ్చింది వాడికి. వెదర్ అయితే ఫుల్ వేడిగా ఉంది. అమ్మాయి ఫ్యాన్ అయితే బాగుంది కదా అనేసి నేనే తిప్పేసుకుంటున్నాను. మా వారికి ఒకటి ఇచ్చి ఇది 2 ఉన్నాయి కదా, ఇంకో దాంతో నువ్వు తిప్పుకో అంటే వద్దని అన్నారు. మనకు అలాంటి మొహమాటం ఏమి ఉండదు. మా వాడు చూడండి ఇంకో కొత్త ఆట కనిపెట్టాడు అనమాట. ఇంటి దగ్గర బెడ్స్ మీద సోఫా మీద కూడా ఇలానే చేస్తాడు. వీడితో ఇదే ప్రాబ్లం. ఇంకా ఆగరా అంటే ఆగుతాడేమో అంటే మళ్ళీ అదే చేస్తున్నాడు. ఇంకా టైం అయిపోయింది ఇంటికి పద అని పిలుస్తుంటే అస్సలు వినిపించుకోవట్లేదు, పెద్దగా అరిచేస్తున్నాడు. సో ఎగ్జిబిషన్ అంటే ఇంకా పిల్లల కోసమే కదండి, పెద్దవి ఉన్నాయి కానీ మాకైతే భయమే, మేము అసలు ట్రై చేయము. ఇంకా జైంట్ వీల్ అయితే ఇంపాసిబుల్ అనమాట. నేను ఎక్కుదామన్నా నా కంపెనీ ఎవరు దొరకరు. ఒకళ్ళే ఎక్కితే అంత థ్రిల్ ఉండదు కదండి. ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఫుల్ నిండిపోయింది. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఓన్లీ 21st వరకే ఉంటుందంట ఈ మంత్. సో ఆ వర్షం పడింది కాబట్టి అలా ఉంది, కానీ నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది, వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే సీజన్ అయిపోయింది, మళ్ళీ వర్షాకాలంలో ఉండవు. ఓకేనా, బాయ్ అండి అందరికీ. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేయడం మర్చిపోయారు, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.